ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఈ హాకీ ఆడడంలో మన సత్తా చూపించుకోవడానికి నేను కట్టుకున్న భర్తని ఛాలెంజ్ చేయమంటున్నావు కదా? ఏయ్, ఇక్కడ కూడా ధర్మమే గెలుస్తుంది. సరే, నీ సరదా మాత్రం ఎందుకు కాదనాలి? తీర్చేస్తా, నీ సరదా మొత్తం తీర్చేస్తా. ఈ ఛాలెంజ్కి నేను రెడీ. రామా, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. ఇది నా ప్రేమని ఎగతాళి చేసింది. శౌర్య సార్ నా మెళ్ళో కట్టిన తాళిని ఎగతాళి చేసింది. మా బంధాన్ని ఎగతాళి చేసింది. ఏ పంచభూతాల సాక్షిగా ఆయన నా మెళ్ళో తాళి కట్టారో అవే పంచభూతాలైనా నింగి, నేల, గాలి, వాన, అగ్ని సాక్షిగా చెప్తున్నాను. ఈ ఆటలో నీతో పోటీ పడి నిన్ను ఓడిస్తాను. ఏయ్, ఈ ఛాలెంజ్కి నేను రెడీ. ఈ రెస్పాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు నిక్కాస్తైన ఆడదాని అనిపించుకున్నావు. నచ్చావు. ఇప్పుడు కిక్కుంది ఆటలో, ఛాలెంజ్ లో మజా ఉంది. రామా, గుర్తుపెట్టుకో, ఈ మ్యాచ్ లో నువ్వు ఓడిపోతే నీ మెళ్ళో తాళి తీసేసి శౌర్య సార్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. నా పెళ్లిలో నువ్వే పెళ్లి పెద్ద అవ్వాలి. అక్షింతలు వేయాలి, ఆశీర్వదించాలి. ఆఖరికి మా శోభనానికి మల్లెపూలతో మంచాన్ని నువ్వే స్వయంగా అలంకరించాలి. రెడీనా? నేను రెడీ. మరి నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? ఇంకెప్పటికీ మీ మధ్యలోకి రాను. ఛా, సరిపోదు. నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. సరిపోదు. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడుంటాను. అది కూడా సరిపోదు. మరింకేం కావాలి? నేను ఆడజాతిలో పుట్టిన చీడ పురుగుని అనే బోర్డు నీ మెడలో నీ జీవితం మొత్తం వేసుకోవాలి. భయమేస్తుందా? ఓడిపోతావా? ఛాలెంజ్ని వెనక్కి తీసుకుంటావా? లేదు, నేను రెడీ. ఆలోచించుకో. లైఫ్ లాంగ్ ఆ బోర్డు నీ మెడలో ఉంటుంది. శౌర్య గురించి తప్ప ఇంకా నేను దేని గురించి ఆలోచించను. ఛాలెంజ్. ఛాలెంజ్.